ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటాము. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీన శుక్రవారం రోజున నాగపంచమి వచ్చింది. కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవతను పూజించడం వల్ల మీకున్న అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది. ఈ సంవత్సరం నాగపంచమి రోజున కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ 2 నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి. ఇలా వేస్తే మీ ఇంటికి దేవతలను రక్షగా ఉంటారు. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు కూడా రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారు. ఈ సంవత్సరం వచ్చిన నాగపంచమి మొదటి శుక్రవారంతో కలిసి రావడం వల్ల చాలా విశేషం. అలాగే కొన్ని శుభయోగాలతో కలిసి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల మీ కోరికలు తీరుతాయని, సకల పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించాడు. కాబట్టి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఆగస్టు 9వ తేదీన నాగపంచమి రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా పచ్చని తోరణాలు కట్టుకోవాలి. ఈ పంచమి రోజున చేసే పూజలో ప్రధానంగా 3 దేవుళ్లను పూజించాలి. మొదటిది శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. నాగపంచమి సందర్భంగా నాగదేవతను పూజించాలి. ఈ నాగపంచమి రోజున శివయోగం ఏర్పడింది. కాబట్టి ఈ రోజున శివుణ్ణి కూడా పూజించాలి. ఈ నాగపంచమి రోజు ఈ 3 దేవుళ్లను ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఈరోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం ముందు శివపార్వతుల పటం, అలాగే నాగదేవతల పటం తప్పనిసరిగా ఉంచుకోవాలి. నాగదేవతల పటం లేనివారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి చిన్న నాగపడగలాగా తయారు చేసుకుని 2 పడగలను కూడా పసుపు కుంకుమలు పెట్టి ఈ నాగపడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. పూజ గదిలో ఉన్న దేవుళ్ల పటాలకు కూడా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఈరోజు పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా గులాబీ రంగు పూలను పెట్టాలి. ఇక శివపార్వతుల పటానికి అలాగే నాగపడుగులకి ఎర్రని పూలు తప్పకుండా ఏ పూలనైనా పెట్టవచ్చు. ఈ నాగపంచమి రోజున చేసే పూజలో 3 పిండి దీపాలను వెలిగించాలి. బియ్యం పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసుకొని 3 బియ్యం పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. తర్వాత ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత 3 తమలపాకులను తీసుకొని ఒక్కొక్క ఆకుపైన ఒక పిండి ప్రమిదను పెట్టుకొని అందులో నువ్వుల నూనె పోసి 3 వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఈ విధంగా 3 దీపాలను వెలిగించాలి. మొదటి దీపం శివునికి అంకితం చేయబడింది. రెండవ దీపం లక్ష్మీదేవికి, ఇక 3వ దీపం నాగదేవతకు అంకితం చేయబడింది. ఇలా 3 దీపాలు వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టాలి. తర్వాత మీ పూజ గదిలో ఉన్నటువంటి నాగపడుగలకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క, అలాగే పచ్చిపాలను నివేదించాలి. ఈ నాగపంచమి రోజు ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి. ఈ నాగపంచమి రోజున ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయలేని వాళ్ళు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే
మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. డబ్బు కష్టాలు ఉండవు. ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు. ఈరోజు భూమిని తవ్వకూడదు. కూరగాయలను అస్సలు కోయకూడదు. ఇటువంటి పనులను అస్సలు ఉపయోగించకూడదు. ఈ రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి. కాబట్టి ఈ పంచమి రోజున గోరుచిక్కుడుకాయను వండుకుంటే చాలా మంచిది. ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఆడవాళ్ళు ఎడమ కాలుకి ధరించాలి. ఇక మగవాళ్ళు కుడి కాలుకు ధరించాలి. ఈ రోజున మీ కాలుకి నల్లదారాన్ని కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీపై ఎటువంటి చెడు దృష్టి కూడా ఉండదు. అలాగే నాగపంచమి రోజున మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి నాగపుట్టకి 3 ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి డబ్బు పరంగా లాభాలు వస్తాయి. ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని కొంచెం తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది. పుట్టలో పాలు పోయలేని వారు దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త నాగదోషాలు, రాహుకేతు దోషాలు, అలాగే జన్మపరంగా వచ్చినటువంటి కాలసర్పదోషాలన్నీ తొలగిపోతాయి. నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి నాగపంచమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అలాగే అష్టైశ్వర్యాలు కూడా తప్పకుండా లభిస్తాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.